ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి కోదాడ వెళ్తుండగా సూరారెడ్డిపాలెం వద్ద హైవేపై బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశాడు. ప్రయాణికులను కూడా అలర్ట్ చేయడంతో వారంతా బస్సు దిగారు. చూస్తుండగానే బస్సు మొత్తం దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో 23 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? షార్ట్ సర్క్యూటే కారణమా లేక ఇతరత్ర ఏమైనా కారణాలున్నాయా? తిరుపతి నుంచి కోదాడకు ప్రయాణిస్తున్నటువంటి తెలంగాణ సంబంధించిన ఆర్టీసీ బస్సు అనేది టంగుటూరు మండలము సూరారెడ్డిపాలెం వద్దకు చేరుకున్న తర్వాత బస్సులో ఉన్నటువంటి ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ రావడం జరిగింది. అయితే అక్కడ డ్రైవర్ అప్రమత్తం కావడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ సంబంధించిన ఆ పొగలనేవి స్మెల్ రావడంతో అనుమానించినటువంటి డ్రైవర్ అక్కడే బస్సును నిలుపుదల చేశాడు. నిలుపుదల చేసి ఆ ఇంజన్ లో వస్తున్నటువంటి ఆ పొగలను చూసిన తర్వాత ఒక్కసారిగా ఆ పొగలు కూడా రవ్వలు రాసుకొని ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగడం జరిగింది. ఆ ముందు భాగం సంబంధించిన బస్సు మొత్తం కూడా అక్కడ దగ్ధం కావడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి ఎమ్మెల్యే డ్రైవర్ బస్సులో ఉన్నటువంటి 23 మంది ప్రయాణికులను కూడా అప్రమత్తం ఇచ్చి వాళ్ళ 23 మంది కూడా కిందికి దించడం జరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో ఎమ్మెల్యే ఫైర్ కి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మంటలు అయితే అదుపుదల చేశారు. దీనికి సంబంధించిన 23 మంది ప్రయాణికులను కూడా వారి గమ్యస్థానాలకు ఆల్టర్నేట్ గా వేరే మార్గాల ద్వారా వారి గమ్యస్థానాలు కూడా పోలీసులు చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ తెలంగాణ సంబంధించిన ఆర్టీసీ బస్ అయితే సూరారెడ్డిపాలెం వద్ద హైవే పైనే ఉంది. దీనికి సంబంధించిన ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన కారణం అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి అక్కడ డ్రైవర్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాలిన ఆనవాళ్ళు చూస్తే అది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్టు కూడా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. చంద్రాని అలాగే వెహికల్ ఫిట్నెస్ కి సంబంధించి ఆరా తీసే అవకాశం ఉందా పోలీసులు? ఈ ప్రస్తుతం ఆర్టీసీ బస్ ప్రస్తుతం అక్కడే ఉంది. ఎందుకంటే తెలంగాణ సంబంధించింది కాబట్టి దీన్ని ఒంగోలు ఏపీఆర్టీసీ సంబంధించిన షెడ్యూల్ పంపాలా లేకపోతే దీన్ని తెలంగాణ ఏ విధంగా పంపాలని చెప్పేసి వాళ్ళైతే పోలీసులు ఆలోచిస్తున్నారు. దీన్ని తదుపరి వీరు దీన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.